హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మానాడ కథలు ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. డబ్బింగ్ పర్లేదు, కొంతమందికి సెట్ అయింది కానీ కొంతమందికి సెట్ అవ్వలేదు. ఇదొక కన్నడ రొమాంటిక్ డ్రామా ఫిలిం. 2 hours 30 minutes ఉంది. ఫ్యామిలీతో చూడొచ్చు. కానీ సాంగ్స్ దగ్గర కొంచెం ఎక్స్పోజింగ్ ఉంటుంది. అండ్ ఇంకొక హీరోయిన్ ఉంటుంది. ఆమె వేసుకునే బట్టలు కొంచెం ఎక్స్పోజింగ్లో ఉంటాయి. అవి మీరు స్కిప్ చేసుకుంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. మరి మూవీ చూసాక నాకేమనిపించిందంటే ఈ కథల జోలికి వెళ్ళకపోవడమే బెటర్ అనిపించింది. నేనైతే 2.5 గంటల బోరింగ్ సినిమా చూసా భయ్య. సినిమాలో దమ్ము లేదు, స్టోరీలో బలం లేదు, స్క్రీన్ ప్లేలో సత్తా లేదు. ఈ మూవీ నాకు నచ్చలేదు. మూవీలో ఏదైనా నచ్చిందంటే మాత్రం ఆ లొకేషన్స్ అండ్ సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్ ఉన్నాయి. ఈ ట్రైలర్ చూసినప్పుడు చాలా ఎగ్జైట్మెంట్ అనిపించింది. మొత్తం ఒక అడ్వెంచర్ ఎలిమెంట్స్ ఇలా ట్రైలర్ని కట్ చేశారు. సినిమాలో మంచి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అయినా సరే వాటిని సరిగ్గా యూజ్ చేయలేక చెప్పలేక 2.5 గంటలు సాగదీసి వేస్ట్ సీన్స్తో నింపారు. ఇంకా పాటలు చూడడానికి చాలా బాగున్నాయి, చూడడానికి మాత్రమే, మరి ఇంకేమనుకోకండి. కానీ వినడానికి మాత్రం చాలా కష్టంగా, అసలు ఏ ఒక్క సాంగ్ని కూడా వినలేని పరిస్థితి, అంత దారుణంగా ఉంటాయి. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అయినా ఈ సినిమాకి 6 songs అవసరమా? మళ్ళీ దానికి తెలుగు డబ్బింగ్ కూడా అవసరమా? మూవీ స్టార్టింగ్ అబ్బా బాగానే ఉందే అనిపించింది. ఇంకా అలా వెళ్తున్న కొలది అయ్య బాబోయ్ ఆపేయంట్రా బాబు అనే స్టేజ్కి వచ్చేసింది. హీరో MBBS చదువుతూ ఉంటాడు. ఒక సిచ్యువేషన్ వల్ల ఫైనల్ ఇయర్ కూడా కంప్లీట్ చేయలేక ఆ చదువును ఆపేసి బయట తిరగడం, ఎంజాయ్మెంట్ చేయడం, ఏది నచ్చితే అది చేయడం, చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న టైంలో బీచ్లో ఒక అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. ఫస్ట్ హాఫ్ అంతా ఆ అమ్మాయి వెంట తిరగడం ఇదే ఉంటుంది. అక్కడ నుండి స్టోరీ వేరే ప్లేస్కి షిఫ్ట్ అవుతుంది. అక్కడ ఇంకొక అమ్మాయి పరిచయం అవుద్ది. దాని తర్వాత ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనిపిస్తుంది. ఇంకా సినిమాలో అడవి మనుషుల్లో ఏదో తెగని చూపించారు. వాళ్ళు ఈ మూవీలో ఎందుకున్నారో తెలీదు, వాళ్ళని ఎందుకు పెట్టారో కూడా తెలీదు. వాళ్ళు మాట్లాడే భాష, యాక్టింగ్కి దండాలు పెట్టచ్చు. హీరో క్యారెక్టరైజేషనే సరిగా నచ్చలేదు నాకు. హీరోయిన్కి ఒక ప్రాబ్లం ఉంటుంది. ఆమెను బతికించుకోవడానికి హీరో ఏం చేస్తాడు? ఈ లవ్ స్టోరీలో ఫీల్ లేదు, ఎమోషన్ కూడా లేదు. లవ్ స్టోరీని బేస్ చేసుకుని గిరిజన సాంప్రదాయాలు, వాళ్ళ వైద్యం, ఏదో ఫిలాసఫీ, కొన్ని డైలాగ్స్ పెట్టారు. చేయాల్సిందల్లా చేశారు. కామెడీ ఆర్టిఫిషియల్గా ఉంటుంది. ట్రైలర్లో చూపించినట్లు ఆ సాహస యాత్ర ఏదో మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ అది చేయలేదు. చాలా చిన్న బిట్స్లో చూపించారు. హీరో క్యారెక్టరైజేషన్ ప్రతి దానికి ఓవర్గా మాట్లాడడం, యాక్టింగ్, ఎక్స్ట్రా బిల్డప్లు, ఇవన్నీ చాలా చిరాకు తెప్పించాయి నాకైతే. అయితే మూవీలో మాత్రం సినిమాటోగ్రఫీ ఫస్టే చెప్పినట్లు ఎక్సలెంట్ ఉంది. అది చాలా రిలీఫ్. అన్ని సీన్స్ హై క్వాలిటీతో ఉంటాయి. ప్రతి ఫ్రేమ్, షాట్ చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. లొకేషన్స్ అయితే మస్తు అనిపించాయి. మ్యూజిక్ సినిమాలో అస్సలు బాగోలేదు. పాటలు అయితే మరీ దారుణంగా ఉన్నాయి. యాక్టర్స్ అందరూ పర్లేదు, బాగానే చేశారు. అయినా సినిమా ఎలా ఉంటే వాళ్ళని ఏం చేస్తారు? యోగరాజ్ భట్ గారు చాలా మంచి డైరెక్టర్. గాలిపట, ముంగరమాల, ఇంకా చాలా మంచి మూవీస్ డైరెక్ట్ చేశారు. ఇది మాత్రం ఫెయిల్యూర్ అని నాకు అనిపించింది. ఫైనల్గా మానాడు కథలు ఏం కథలో ఏంటో భయ్య, రేటింగ్ ఇవ్వాలంటే మాత్రం 2/5. మీరు చూసి మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్, జై హింద్. నచ్చితే షేర్ కూడా చేయండి, ఒక లైక్ కూడా వేయండి.